వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు ప్రస్తుతం మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ కేసెస్ తీసుకొస్తూ ఉంటారు మా ముందుకి. అలాగే ఈ వీక్ ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈరోజు కూడా చాలా మంచి అద్భుతమైన కేసు, చాలా ప్రజల లోపల మంచి చైతన్యం వస్తుంది. హోమియోపతి మీద మంచి అభిప్రాయం పెరుగుతుంది. గతంలో హోమియోపతి అంటే తీపి గుళికలు కదా, మెల్లగా పనిచేస్తాయని అనుమానం ఉండే, కాదు అని నిరూపిస్తున్నాం. సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మీకు ముందు తీసుకొస్తున్నాం. హోమియోపతి ర్యాపిడ్ అయితే అలోపతి డాక్టర్ హోమియోపతి ఎందుకు కనిపెడతాడు అనేది ప్రజల్లో అవగాహన రావాలి ఆలోచన. అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిందంటే దానికంటే ర్యాపిడ్, దానికంటే మేలైన వైద్యం హోమియోపతి. దీంట్లో సక్సెస్ఫుల్ చూపించే డాక్టర్స్ కరెక్ట్ లేక, కరెక్ట్ మెడిసిన్ వాడక, మీకు రిజల్ట్ రాక మీరు హోమియోపతిని బదనాం చేసారు. కాబట్టి హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డోస్ వాడితే వితిన్ 24 అవర్స్లో ఏ మార్పు అయినా మార్పు కనిపిస్తుంది. ఏ వ్యాధి మీదనైనా మార్పులు కనిపిస్తుంది అంటే అది కరెక్ట్ మెడిసిన్. అది 3 నెలల, 6 నెలల, సంవత్సరం అనేది వాళ్ళ యొక్క వ్యాధి యొక్క సివియారిటీ మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఈరోజు కూడా ఈ బ్రెయిన్ గురించి మనం చాలా సక్సెస్ కేసులు చేస్తున్నాం. ఎందుకంటే ఈ బ్రెయిన్లో హెమరేజ్, రక్తం గడ్డగట్టి పెరాలసిస్, కాళ్ళు చేతుల్లో నోరు పడిపోయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మన ప్రోగ్రాం చూసిన తర్వాత దూర ప్రాంతాల నుంచి, చాలా చివరిగా ఉన్న జిల్లాల నుంచి కూడా మనకు హైదరాబాద్కు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం సక్సెస్ఫుల్ రిజల్ట్ చూపిస్తున్నాం. ఈ పెరాలసిస్ అనేది ప్రజల్లో ఈ బీపీ, షుగరు అండ్ ఈ బీపీ, షుగర్ వల్లనే ఎక్కువ వస్తాయి. అందులో ఈ మన యాక్సిడెంట్స్ వల్ల, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్కు ఇంజురీ అయిందంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసులకు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. హోమియోపతిలో సింపుల్గా తగ్గిపోతున్నాయి. ప్రజలందరికీ చైతన్యం రావాలని ఈ కేసెస్ చాలా ఉన్నాయి, చూపిస్తా. అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధికి కూడా దాని మీద నేను చాలా ప్రయోగాలు, ఎందుకు లేదు మందు, దీనికి ప్రపంచంలో మందే లేదని అలోపతి కార్పొరేట్ మెడికల్లో మాఫియా అని చెప్తున్నది. ప్రపంచంలో మందు లేదన్న వ్యాధికి మనం దాని మీద రీసెర్చ్, ప్రయోగాలు చేసి ప్రజలకు సక్సెస్ఫుల్ రేట్ చూపిస్తున్నాం. కాబట్టి హోమియోపతిలో ఉన్నది. ఇతర వైద్యంలో లేనప్పుడు మా దగ్గర లేదని చెప్పాలి, కానీ ప్రపంచంలో మందు లేదంటే పేరెంట్స్ అంతా డిప్రెస్ అయిపోయి చాలామంది పిల్లలు ఇంట్లో వేసుకొని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు మన వీడియోలు చూసిన తర్వాత మన దగ్గరికి వచ్చి సక్సెస్ఫుల్ రిజల్ట్ కనిపించి వాళ్ళ ముఖంలో ఆనందంగా అనిపిస్తుంది. అదంతా కూడా ప్రజల మీద. ఈరోజు కూడా చాలా సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి. ఈరోజు ఒక కొత్త సంతోషమైన విషయం ఏంటంటే, ఒక లేడీకి సోరియాసిస్ వస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పోతే డాక్టర్ దగ్గర మందులు వాడిన తర్వాత, అమ్మ ఇది మా దగ్గర తగ్గదు, నువ్వు హోమియోపతిలో ఈశ్వరప్ప హోమియో క్లినికేవో అని డాక్టర్ సలహా ఇస్తే ఆమె వచ్చి వాళ్ళ చాలా సంతోషపడుతున్నారు. సార్, మీ గురించి గతంలో నేను చాలా విన్నాను, కానీ హోమియోపతిలో ఇంత ర్యాపిడ్ ఉంటుందా, డాక్టర్ చెప్పినందుకు మీ దగ్గరికి వచ్చినా అని చెప్పి ఈరోజు ఇంతకుముందు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క డాక్టర్ కూడా అలోపతి వైద్యంలో కానప్పుడు హోమియోపతికి రిఫర్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. విమర్శించడం చేసుకోకుండా ప్రజలకు అద్భుతమైన వైద్యం అందించాలి, ప్రజలకు ఆరోగ్యం కాపాడాలన్నది మన యొక్క గోల్. ఈరోజు కూడా సక్సెస్ఫుల్ కేసులు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా మస్కులర్ డిస్ట్రోఫీ అండ్ పెరాలసిస్ కేసులు చూడండి, ఒక 1 by 1 బ్యాక్ టు బ్యాక్. ఇవాళ సక్సెస్ కేసెస్ చూసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్, అంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి ఈశ్వరప్ప క్లినిక్కే సజెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. అసలు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ స్పెషాలిటీ ఏంటి? అంటే మార్కెట్లో ఎన్నో ఉన్నాయి, హోమియో క్లినిక్స్ ఎన్నో ఉన్నాయి, ఈశ్వరప్ప హోమియో క్లినిక్కే ఎందుకు రావాలి అంటారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. క్వాలిటీ మందు, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు ఉంటే రిజల్ట్స్ వస్తాయి. ప్రజలకు ఎక్కడ రిజల్ట్ ఉంటే అక్కడ వస్తారు. ఇప్పుడు డాక్టరే నువ్వు ఎక్కడ పోకు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పో అని చెప్పినట్టు మనం చెప్పలేం కదా, ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ ఆమెకు పంపించండి అంటే ఆయన మన గురించి వీడియోలు చూస్తున్నాడు, సక్సెస్ కేసులు చూస్తున్నాడు, బయట మార్కెట్లో పేరు విన్నాడు కాబట్టి పంపించండి. కాబట్టి ఇట్లా మార్కెట్లో మంచి పేరు, సక్సెస్ రేట్లు ఉన్న దగ్గర ప్రజలు పోతే మనకు డబ్బు వృధా కాదు, టైం వేస్ట్ కాదు.
ఒకటే ప్రజల్లో అందరు మైండ్లో కూర్చోవాలి, హోమియోపతి ఫెయిల్ కాదు ఎప్పుడైనా. హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ ఉండి మీరు చెప్పే సిమ్టమ్స్ కరెక్ట్గా అన్ని లక్షణాలు చెప్పాలి, కొన్ని దాచిపెట్టుకొని చెప్పొద్దు. అన్నీ చెప్పినప్పుడు మీకు కరెక్ట్ మెడిసిన్ వాడితేనే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ రాంగ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ అయితే అది తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది, అది రిజల్ట్ కనిపించదు, మందులా కనిపించదు మీకు. ఎవరైతే మందు కరెక్ట్ వాడుతుందో అరే అద్భుతం సార్ అంటారు. ఇట్లా ఇవాళ ఏమంటారో వినండి. చిరంజీవి డాక్టర్. ఏమైతాడు చిరంజీవి? బ్రదర్ అయితే. నీ పేరేంటి? నా పేరు దీప. ఏమైంది అన్నకు? డాక్టర్ ఇలా స్పైన్లో ట్యూమర్, వెన్నుపూస మీద యాబ్సెస్ ఫ్లూయిడ్ వచ్చింది అని డాక్టర్ చెప్పారు. ఏం చెప్పారు మరి డాక్టర్లు? డాక్టర్ వెళ్ళలేదు డాక్టర్. ఇప్పుడు ఇది అవునే, నీకేమైతాడు? కొడుకా? ఏమన్నారు డాక్టర్లు? నేను డాక్టర్స్ అని ఏం పోలేదు, తీయించుకొని ఇక్కడికి వచ్చేసాను. అన్ని టెస్ట్ చేసుకొని వచ్చింది మరి. నీతానికి వచ్చినాము, ఏ డాక్టర్స్ అని పోలే మేము. అట్లనే ఉండాలి, ప్రతి ఒక్కరు అట్లే కావాలి. ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కలవాలి, ఆ టైం రావాలి. ఓకేనా? ఈయనకు వెన్నుపూస మీద గడ్డ పుట్టింది, వెన్నుపూస డిస్కులు అన్నీ దెబ్బతిన్నాయి, డిస్క్ బల్జ్ అయిపోయింది, దాంతో నడవలేకపోతుండు, కూర్చుంటే నొప్పి, నడుస్తే నొప్పి, మొత్తం నిద్ర కూడా పోతలేడు, అన్ని పిండేస్తుంది డాక్టర్. పిండేస్తున్నది. ఆయన రాలేక మిమ్మల్ని పంపించిండు. ఇప్పుడు ఇలా మందులు ఇస్తున్నా, మళ్ళా చాలా కరిగిపోవాలి అది. ఓకేనా? ఇది ఆయన డయాగ్నోసిస్, డయాగ్నోస్టిక్లో చేసిండు. మళ్ళీ వచ్చారు తక్కువ చేస్తా. ఓకేనా? ఏం పేరు? సతీష్ రెడ్డి. ఎట్లా ఉన్నావు? ఇప్పుడు ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? మస్కులర్ డిస్ట్రోఫీ. ఏ ఊరు మీది? అది వనపర్తి రాజమండ్రికి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. దాంతో ఏం ప్రాబ్లం ఉండే? నడవడానికి స్టెప్స్ ఎక్కలేకపోతుంటివి, కూర్చుంటే లేవరాకపోవు. మరి దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 month, 3 weeks అవుతుంది సార్. 1 monthలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? నడడం ఫ్రీగా ఉందండి, ఈజీగా నడుస్తుంది, నడక మంచిగా వస్తుంది, స్టెప్స్ ఫ్రీగా వేస్తున్నాను, ఎక్కగలుగుతున్నాం, పర్లేదు, ఎక్కగలుగుతున్నాం. వెరీ గుడ్, మార్పు కనిపించింది. కానీ ఇంకా ఇప్పుడే పోయినట్టు కాదు అది. ఇంకొక 6 months వాడి నీవు పర్ఫెక్ట్గా రన్నింగ్ చేసినప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? కంటిన్యూ చేయి, గ్యాప్ ఇవ్వకు. సరే. ఏం పేరు? గట్టిగా చెప్పట. సత్య సాత్విక. ఏ ఊరు మీది? ఏ ఊరు? పందలపాక, రాజమండ్రిదే. రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మస్కులర్ డిస్ట్రోఫీతో వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఏమేమి తక్కువ ఉంది? నీ నోటితో చెప్పు. కింద పడు తక్కువ ఉందా? కింద పడుతున్నావా ఇప్పుడు? పడతలేవు. లేచేటప్పుడు ఈజీగా లేస్తున్నావు కుర్చీలోకి వెళ్ళి? కింద కూర్చుంటే లేవలేకపోతున్నావు. కుర్చీలోకి వెళ్ళి లేస్తావా? లేవు. గుడ్. అటు తిరుగు, అటుకేంచి ఇటు తిరుగు, వాక్ చేయి. మంచిగా నడుస్తుంది. కూర్చో. ఇంకా టైం పడుతుంది దీనికి. కంటిన్యూ రన్నింగ్ చేసేటట్టు చేయాలి. రన్నింగ్ చేసినా నేను పడలేదు అన్నప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకే? ఏం పేరు? చంద్ర చైతన్య. ఎవరు మీ కొడుకు పేరా? కొడుకుకి ఏం ప్రాబ్లం ఉండే? మస్కులర్ డిస్ట్రోఫీ. ఏమేం బాధ ఉండే అప్పుడు? కూర్చొని లేగలేకపోతుండే, నడుస్తూ పడిపోతున్నాడు. కూర్చుంటే లేవరాదు, నడుస్తే కింద పడిపోతుండే. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మకి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కొంచెం పడడం తగ్గింది సార్. పడడం తగ్గింది. కూర్చుంటే లేస్తుండా? ఇంకా లేదు సార్. లేపుతున్నావా? ఇప్పుడు నడుస్తే పడడం తగ్గింది. ఇక కూర్చొని లేచి రన్నింగ్ చేస్తాక వాడుకో. ఓకేనా? ఏం పేరు? నమస్కారం సార్, నాది మిర్యాలగూడ సార్.
మిర్యాలగూడకి వచ్చినావు. అవును సార్. దేనికోసం వచ్చినావు? మా బాబుకి 15 నెలలు మస్కులర్ డిస్ట్రోఫీ గురించి వచ్చింది సార్. అంటే నిల్చోడు, చిన్న పిల్లవాడు. చిన్న పిల్లగాడు సార్. 15 నెలలు. 17 నెలలు. అబ్బా. ఇలా పట్టుకుంటే కాళ్ళు ఇలా పడిపోవటం, మెడలు ఇలా వేలాడేయటం అలా ఉండేవాళ్ళు. మెడల్ నిలబడకపోతుండే, కాలు నిలబడకపోతుండే. ఏమన్నారు బయట డాక్టర్లు? వెళ్తే అన్ని టెస్టులు చేసి మందులు లేవు వీటికి, జెనెటిక్ ప్రాబ్లం అని అన్నారు. అన్ని టెస్ట్ చేసి 20-30 వేలు ఖర్చు అయినాయా? 20-30 లక్ష అయిందా? 20-30 వేలు ఖర్చు అయినాయి. టెస్టులు చేసి ఇంకా టెస్టులు అంటే అసలు మందులు రాయకుండా మీరు టెస్టులు చేపిస్తున్నారు ఏంటి అంటే, దీనికి మందులు ఉండవు, టెస్టులు చేసిన తర్వాత అసలు ఏమైందని తెలిసిన తర్వాత నేను మందులు రాస్తాను అన్నారు అక్కడ. అసలు డబ్బులన్నీ వేస్ట్ ఖర్చు అని. మళ్ళీ తర్వాత అన్ని చేసి మళ్ళీ టెస్టులు చేసి ఆడ టెస్టులు మళ్ళీ ఇటు టెస్టులు నాకు డబ్బులు మొత్తం ఒక 2024 మొత్తం లాస్ అయిపోయాను. మొత్తం ఒక 2 లక్షల దాకా పెట్టేసిన. మరి మీరు మొదలే ఎంప్లాయీస్ వచ్చే జీతంలో ఈ మెడికల్ ఖర్చులు పెట్టుకోవాలంటే బతికెట్లుంటుంది? అదే సార్. ఆ తర్వాత యూట్యూబ్లో మీరు తెలంగాణ కదా, తెలంగాణ న్యూస్ ఛానల్లో మీరు చూసాను అనమాట. అసలు మస్కులర్ డిస్ట్రోఫీకి మెడిసిన్స్ ఖచ్చితంగా హోమియోపతిలో ఉన్నాయని అన్నారు. అన్న తర్వాత దేవుడు దయ చూపినట్టు మీరు నాకు కనిపించారు సార్. నాకు వచ్చింది సార్, ఫస్ట్ విజిట్కి వచ్చిన ఒక మామూలుగా వచ్చిన మా బాబుని చూసారు మీరు, చూడగానే మెడిసిన్స్ రాసారు. 1 monthలో ఇప్పుడు నిలబెడితే నిల్చుంటాడు. 1 month డెవలప్మెంట్ కనిపించింది. 1 monthలోనే మరి హోమియోపతి స్లో మెడిసిన్ చిన్న గోళీలు, తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా? అవును సార్, పనిచేస్తున్నాయి సార్ అవి. నాకు ఇప్పుడు కొంచెం మా చిన్న బాబు జీవితం మీద ప్రజలకు ఇది విషయాలు తెలియక ఈ కొంతమంది పడనోళ్ళు వాళ్ళు కూడా, నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతిని బదనాం చేసారు. హోమియోపతి గోళీలు, పవర్, చిన్న గోళీలు, తీపి గుళికలు, గంట మంది ఎక్కడిది, ఉత్తగా డబ్బులు వేసి ఇట్లా అంటారు అని ప్రజలను డిప్రెస్ చేస్తారు పోకుండా. ఇప్పుడు అనుభవించిన తెలుస్తుంది రిజల్ట్ ఏందనేది. ఇప్పుడు నువ్వు అనుభవించిన రిజల్ట్ చెప్పగలుగుతున్నావు. అదే సార్, ఇప్పుడు కొంచెం హోప్ వచ్చింది అనమాట. ఓకే, తగ్గుతుంది, మంచిగా మెడిసిన్స్ ఉంది, ఈ మెడిసిన్స్ కొంచెం వీడియో తీసుకొచ్చిన చూపి. అది ప్రస్తుతానికి ముందు ఇప్పుడు నిలబడుతున్నాడు చిన్న బాబు. చిన్నబాబు గుడ్, మంచిగా ఉన్నాడు. ఇక మరి ఇప్పుడు మంచిగా ఇప్పుడే అన్ని మూమెంట్స్ వచ్చే టైంలో నువ్వు టైంకి వచ్చినావు, మంచిగా అయింది. లేకపోతే పెద్దగా అయినాక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకి వస్తే కొంచెం లాంగ్ టైం తీసుకుంటారు. అట్లా. థ్యాంక్ యూ, మంచిగా పనిచేసిన. పేరు అనిరుద్ధ్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? భద్రాచలం కొత్తగూడెంకి వచ్చారు. ఏం బాధ నీకేం బాధ? మస్కులర్ డిస్ట్రోఫీ. నడుస్తే ఏమవుతుంది? నడిస్తే ఏం కావట్లేదు కానీ వంకర పోతా ఉంటాయి. అప్పుడు పోతుండే, కింద పడుతుంటివా? ఇప్పుడు మందులు వాడినాక ఏం తక్కువ ఉన్నది? ఎన్ని రోజులు వాడినావు ఈడ మందులు? నాకు తెలిసి 1 month. ఇది సెకండ్ విజిట్ కదా, మరి పైకి ఎందుకు చూస్తున్నావు? ఒకటేసారి వచ్చినావు, 1 నెల. మరి ఇప్పుడు ఈ నెల మందులు వాడినాక ఏం తక్కువ అనిపించింది? మంచిగా ఉంది, అంటే స్టెప్స్ కొంచెం కష్టంగా ఉంది. మంచిగా నడుస్తున్నావు, వంకర ఒకటి లేదు. కొంచెం కొద్ది 1 monthలో తేడా అనిపించింది కదా. మరి ప్రపంచంలో మందులే లేదన్నారు కదా ఈ రోగానికి బయట డాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటల్స్. మందులు లేవన్నదానికి హోమియోపతిలో ఇంత మార్పు కనిపించిందంటే నీకు మందు పని చేస్తున్నట్టు. ఇంకా 6 నెలలు 1 year వాడితే నీకు సమస్య మొత్తం పోతుంది. అప్పటిదాకా కంటిన్యూ చేయాలి, ఓకేనా? గ్యాప్ నువ్వే చెప్పాలి, మీ అమ్మ చెప్తున్నా నేను. నీకేం డెవలప్ అయిందో నువ్వు చెప్తే నేను వింటా. ఓకే అమ్మా, మంచిగా. ఇప్పుడు ముందుకి ఇప్పటికీ నీకు మార్పు కనిపించింది కదా బాబు దగ్గర? కనిపించింది కదా? వెరీ గుడ్. అమ్మా సౌజన్య, ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలంకి వచ్చినావు. ఏం బాధ నీ ప్రాబ్లం? నాకు పీసీఓడి ఉండే 2 years నుంచి. అది ఉన్న సైనస్ ప్రాబ్లం బాగుండే. ఇది సైనస్ ఏమో బాగా ఎక్కువ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే బాధ? సైనస్ ఏమో 3 years నుంచి ఉండే. ఎక్కడ బయట మందులు వాడినా తక్కువ? వాడినన్ని రోజులు తగ్గిపోయింది. మళ్ళీ ఆపిన తెల్లారి 24 గంటలు కావడంతో మళ్ళీ వచ్చేది. చాలా స్టెరాయిడ్స్ సిట్రజిన్స్ ఇచ్చి
మన బాడీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అట్లా స్టెరాయిడ్స్ వాడడం వల్ల. ఇక్కడ మీ వీడియో చూసిన తర్వాత ఆ. నాకు హోప్ వచ్చింది. ఇక్కడ వాడినావు ఎన్ని నెలలు వాడినావు? 1 month, ఇది సెకండ్. సెకండ్ విజిట్ 1 monthలో ఏం డెవలప్ అయింది? చాలా వరకు అయితే తుమ్ములు మొత్తం ఆగిపోయినాయి. Good. ఏమన్నా పడనిది ఏమన్నా పొరపాటున తింటేనే వస్తుంది తప్ప మళ్ళీ వెంటనే చాలా వరకు తగ్గిపోయింది. గుడ్. పిసిఓడి కూడా చాలా కడుపులో నొప్పి ఉండే, అదంతా తగ్గిపోయింది. ఆ. అసలు ఈసారి నేను షాక్, అసలు కొంచెం కూడా కడుపులో నొప్పి రాలేదు అసలు. మంతు మీద నొప్పి వచ్చేది రాలేదు. ఇప్పుడు రాలేదు. గుడ్. మరి లోపల గర్భసంచి మంచిగా అవుతున్నట్టు. కాబట్టి ప్రజలకు ఇంత తక్కువ సమయంలో మరి ఏమి ఖర్చు ఎక్కువ లేకుండా బాధ లేకుండా పీసీఓడి అంటేనే వాళ్ళు ఆపరేషన్ చేస్తూ అంటారు, లాప్రోస్కోపిక్ బ్లాస్ట్ చేస్తామంటారు. అలాంటిది మీకు మందులు నోట్లో తీపి గులికలిస్తే తగ్గిపోయి పీరియడ్స్ వస్తున్నాయి మంచిగా అయినామంటే మరి మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మా సైనసైటిస్ కూడా తగ్గింది. కాబట్టి ఇంత మంచి వైద్యం ప్రజలకు తెలియక నీలేక ఏండ్ల పొంటి వేరే అలోపతి వైద్యం వాడి స్టెరాయిడ్స్తో ఆ స్టెరాయిడ్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లివర్ కిడ్నీస్ దెబ్బతింటున్నాయి. అట్లా కావద్దు, ప్రజలకు తెలియాలని కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. నాకు కూడా ఇంతకుముందు వాడడం వల్ల కిడ్నీలో స్టోన్ కూడా వచ్చిందా? చూసినావా? మరి అన్ని ఖరాబ్ అవుతుంది. అందుకే మనకు ఇంత మంచి వైద్యం ప్రజలకు తెలియదు, ఇట్లా ఇంత మంచి వైద్యం ఉంది అనేది. ఇంట్లో కూడా మంచి డాక్టర్లను వెతుక్కోవాలి. ఎవరంటే ఆవిడ బోర్డు చూసిపోతారు అనుకో, ఫెయిల్ అయిపోతారు. హోమియోపతిని బదనాం చేసి నేను 1 year 2 years వాడినా హోమియోపతి తక్కువ కాలే అంటారు, హోమియోపతిని తక్కువ కాలే అంటారు. కానీ అక్కడ ఇచ్చిన డాక్టర్ మంచి లేడు అన్నారు జనాలు. అట్లా ఈ సిస్టమ్ బదనామైంది. ఇలా సింగిల్ మందు ఇవ్వాలి, మల్టిపుల్ 10 రకాల మందులు రాసి ఇవన్నీ మింగిపో అని చెప్పి ఇవ్వడానికి వీల్లేదు. ఒక సింగిల్ మందు ఇస్తేనే పని చేస్తుంది, అంటే మల్టిపుల్ ఇస్తే అది అసలు పని చేయదు. కాబట్టి ప్రజలకు ఇట్లా కరెక్ట్ మంది ఇచ్చేటోళ్ళు దొరకక ఇట్లా నష్టపోయారు. ఇది కావద్దు, ప్రజలకు మంచి డాక్టర్ దగ్గర శాశ్వత నివారణ ఉంటుందని తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పేరు వెంకటరమణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ పల్లాట. ఏ జిల్లా? దేవరపల్లి మండలం అండి. తూర్పుగోదావరి జిల్లానా అమ్మ? వెంకటరమణకి ఏముండే ప్రాబ్లము? ఐ ప్రాబ్లం. ఇంకా షేక్ అండి. ఇట్లా పార్కిన్సన్, ఇట్లా చెయ్యి అనుకుతుండే. ఇప్పుడు అత్మానం రాదండి, ఎప్పుడన్నా పట్టుకున్నప్పుడు ఒకసారి అయిపోవచ్చు. ఇప్పుడు మళ్ళా రాలే కదా, ఇప్పుడు వణుకుతూనే కదా అంటున్నా. ఇప్పుడు అనుకోండి ఒక్కోసారి అండి. ఇప్పుడు కళ్ళ ప్రాబ్లం ఎట్టుంది? కలదండి, అదేండి మా ఫస్ట్లో వాడినా చెప్పి కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ 2 నెలల నుంచి వాడటం కూడా కొద్దిగా తగ్గిందండి. తగ్గింది కదా. మరి మందులు ఆపొద్దు. నువ్వు 4 నెలలు ఆపినావు. ఆపడం వల్ల మళ్ళీ సమస్య బయటకు వస్తుంది. ఆపకుండా వాడుకో. ఓకే అమ్మా, చెప్పు ఏమంటుండే వెంకటరమణ? చెప్పండి సార్. షేకింగ్ అయితే తక్కువ ఉంది కదా, పార్కిన్సన్ తక్కువ ఉంది కదా అంటున్నా. ఇప్పుడు తెలియదండి, ఇంటి దగ్గర ఏదన్నా వస్తువు అది హైట్ వెయిట్ది పట్టుకుంటే షేక్ బాగా వస్తుంది. అట్లానా? ఓకే. ఈసారి బరువు వజన్ పట్టుకొని చూపిస్తా. ఇది పట్టుకుంటావా? పట్టుకో. నీకు అనుకోవద్దు. లేవట్టు వనకడం లేదు, షేక్ కావడం లేదు. అయితేలే కదా, తక్కువ మంచిగా ఉంది. మళ్ళా అన్ని పరీక్షలు చేయాలి, మరి టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది ఎంతవరకు తక్కువ ఉందనేది. ఓకేనా? ఏం పేరు? నీ పేరు? నా పేరు బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? మేము ఇప్పుడు చింతల్లో ఉంటాం సార్. చింతల్లా? బాలనగర్. ఓకే. ఏం బాధతో వచ్చినావు? మీ మిస్సెస్కు సార్? మిస్సెస్ కోసం వచ్చిన, మీ భార్య కోసం వచ్చినావు కదా? అవును సార్. అవును సార్. ఏం బాధ మీకు? సార్ ఆమెకు? అదే సార్, నడవలేకపోతే ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ హాస్పిటల్ పోయి వచ్చినావు కదా? పోయాను. ఏమన్నారు డాక్టర్లు? వాళ్ళు ఒక ఇంజక్షన్ వాడతారు సార్. ఇంజక్షన్ వాడినప్పుడు ఒక 10 రోజులు 40 రోజులు బాగానే ఉంటుంది. ఇక మరి సార్ మళ్ళీ 6 నెలలకు ఒకసారి ఇంజక్షన్ వాడాలి. అదే ₹1,00,000 అంట సార్ ఇంజక్షన్. ఒక్క ఇంజక్షన్ అయితే ₹1,00,000. ₹1,00,000 ఇంజక్షన్ ఇస్తే వారం రోజులు మంచిగా ఉంటుంది. అడికేసి మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ ఇదే నొప్పులు తీపులు టాబ్లెట్లు, ఒకటి ₹100 టాబ్లెట్లు. ఇంకా మాకేంటంటే డిపార్ట్మెంట్ సీజెస్ ఉంది సార్ మాకు. డిపార్ట్మెంట్
అందువల్ల తట్టుకోగలిగాం. లేదా మేము గరీబ్ వాళ్ళం ఇంకా అంతే అయ్యేదా పైకి నీకు అది ఉండేప్పటికే నీ లెక్క గరీబ్ వాళ్ళకు ఏ స్కీము లేనోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అవును సార్. ₹1,00,000 ఇంజెక్షన్ అంటే ఎంత పరిస్థితి? అవును సార్. ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, సార్ 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 నీకు ₹1,00,000 ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆమె ముఖాలలో ఇప్పుడు వీడియో కాల్లో చేసి చూసినాం కదా, సార్ 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 ఆమె బెడ్ మీదనే ఉంది, బెడ్ మీదకి లేవలేకపోతుంది, అవును సార్. నడవలేకపోతున్నది, నిలబడలేకపోతుంది, అవును సార్. ఆ స్థాయిలో ఉంది. ఆమెను హైదరాబాద్ ఈశ్వరప్ప గిడికి వచ్చేటట్టు చేస్తా సార్ సార్ నడుచుకుంటా, సార్ సార్ ఇంజక్షన్లు ఇవ్వకుండా మందులు హోమియోపతి తీపికులు కలితో తక్కువ చేస్తా. సార్ సార్ ఓకేనా? అందుకే ఇప్పుడు ఏం చెప్పినో మళ్ళీ వచ్చినప్పటికి ఎట్లుంటుందని చెప్పడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. తన ప్రజలకు తెలవాలి. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు బయట. సార్ ఇప్పుడు మనం చెప్పుట్లో బయటకు వస్తున్నారు, ఇలా కనిపిస్తున్నారు, మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి అట్లాంటి ప్రజలకు బాధ కలగకుండా, నష్టం జరగకుండా మనకు హోమియోపతిలో తక్కువ అవుతుంది ధైర్యం కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? యాదగిరిచారి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఉప్పల్ నుంచి వచ్చినావు. ఫిరోజీగూడ. ఫిరోజీగూడ. ఇప్పుడు నువ్వు ఈడ మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క నెల. ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? అది చెయ్యి మరుగుండే లేపు చెయ్యి మంచిగా లేస్తుంది. గుడ్. పెరాలసిస్ వచ్చింది కదా రైట్ సైడ్, మాట మాట వస్తుంది కదా, జర అర్థమవుతుంది. ఇక చెయ్యి అక్కడ నడు, ఒక్కరి వేలేస్తున్నావు, అప్పుడు లేపాల్సి వస్తుండే. అటు ముంగడికి వాడు ఇట్లా. గుడ్, మంచిగా నడుస్తున్నావు. ఆ చెయ్యి ఇంకా గట్టిగా లేచేటట్టు రన్నింగ్ చేసేటట్టు చేస్తా. మంచిగా బయట వయసు వస్తే నీవు రన్నింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటా. ఓకే. ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? షాపూర్, జీడిమెట్ల షాపూర్ నుంచి వచ్చినావు. ఏమైంది? ఇది 3 సంవత్సరాల నుంచి రైట్ సైడ్ పనిచేసి చెయ్యి కాలు పడిపోయింది. నోరు కూడా పోయింది కదమ్మా? నోరు మాట వస్తలేదు. లేచి నడవడాడు. లేచి నిలబడు, నడువు ఇక్కడ దిక్కురా, కింద పడిపోతాడా? అబ్బో, పట్టుకోవాలి గట్టిగా. పట్టుకో బిడ్డ, ఆయన పట్టుకో. అదే వెనుకకు అటువో. కాళ్ళు వేస్తలేదు, చెప్పులు కూడా వేసుకోరాదు, చెప్పులు ఊసిపోతాయి వేసుకున్నా కానీ. కూర్చో శ్రీనివాస్. సపోర్ట్ లేదు అసలు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది శ్రీనివాస్? చెప్పు, ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు నాకు ఒకసారి. ఈ మాట ఒకటి రాదు, ఇది మొత్తం ఫుల్ బరువు ఉన్నట్టు ఉంటుంది. బరువు ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు షూరిగా చెయ్యి బాగా ఎప్పుడు వణుకుతూనే ఉంటుంది. రాసుకుంటానికి ఏం రాదు, సంతకం పెట్టరాదు, రాయరాదు. అంతకుముందు ఉన్నది అంత పోయింది. ఇప్పుడు ఇలా వచ్చిరు కదా, మళ్ళీ నన్ను నడిచి రన్నింగ్ చేస్తాడు చేస్తా. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ వాడిర్రు? ఎన్ని సంవత్సరాలు పడిపోయి? చాలా దిక్కులో 3 సంవత్సరాలు అవుతుంది. చాలా దిక్కులు అంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ పోయిర్రు? కాచిగూడ సాయి హాస్పిటల్ పోయినాము. నీరు సాయి నీరు, ఆర్జీ హాస్పిటల్ పోయినాము, మియాపూర్ పోయినాము, పోయినాం, పోయినాం. అయ్యో అయ్యో, మస్తు పైసలు ఖర్చు పెట్టిర్రు. ఎన్ని లక్షలైనాయి? ఎన్ని లక్షలైనాయి లెక్క పెట్టుకోలేరు. ఇక 10 లక్షలైనట్టే. నేను తక్కువ చేస్తా, రన్నింగ్ చేపిస్తా. ఓకేనా? ఏం పేరు? అమ్మా ఏం పేరు? ప్రవీణ. రవి. మాటలు పోయినాడే కదా అప్పుడు. ఇప్పుడు బయట డాక్టర్ దగ్గరికి తక్కువ కిటికి వచ్చినావు కదా, కాలు చేయి పడిపోయింది కదా, కుడి కాలు పడిపోయింది కదా. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు పడి ఎన్ని రోజులే? నెలల్లో ఏమేమి మార్పు వచ్చింది? చేయి లేపుతున్నాడు, నడుస్తున్నాడు గట్టిగా. లేవు నాయన రవి, లేచి ఇక్కడ దిక్కు నడుచుకుంటారా.
ఇట్రా మళ్ళీ పైకి లేచినాడు. గుడ్, లేస్తున్నాడు. మంచిగా నడుస్తుందిగా. కూర్చో. ఇక మళ్ళా రన్నింగ్ చేసేదాకా వాడిపియాలి. రన్నింగ్ చేయాలి. ఇప్పుడు మందు మ్యాచ్ అయింది, మొత్తం తేలిపోయి మంచిగా అయ్యేదాకా వాడుకోవాలి. ఓకేనా? బయట డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమంటే తగ్గిపోతుంది, టైం పడుతుంది. ఎన్నేళ్ళు అయింది వాడబట్టి ఆడ బయట? వాడబట్టి ఇప్పుడు సంవత్సరం నుంచి ఏం నయం కాకబ్బాయి. ఒక్క నెలలోనే ఇక్కడ మంచిగా అయ్యాయి. మరి ఇదే దీంట్లోనే మంచిగా అవుతాడు. ఓకే, చూడండి ప్రజలారా, బ్రెయిన్ సంబంధించినటువంటి హెమరేజ్, బ్లడ్ క్లాట్ ఏదున్నా హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉంది. అది కరిగిపోయిందంటే మనకు అవయవాలన్నీ కూడా మళ్ళీ పనిచేస్తాయి. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క సివియారిటీ మీద ఆధారపడి. వీళ్ళందరికీ కూడా ఎంత సంవత్సరాల నుంచి బయట వాడినా తక్కువ కాదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక హోమియోపతిలో సింపుల్గా తగ్గిపోతుంది. కాబట్టి హోమియోపతిలో మీరు చెప్పే లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పాలి. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ యొక్క క్యాంప్స్. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలామంది ఫోన్ చేస్తున్నారు. పాత వాళ్ళకి అందరికీ నా టైమింగ్స్ తెలుసు క్యాంపు. కొత్త వాళ్ళంతా నోట్ చేసుకోండి. ప్రతి నెలకు 4 గురువారాలు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ క్యాంపు, హోటల్ మనోరమ. అది ఈ నెల అయిపోయింది విజిట్. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి ఇప్పుడు వచ్చే 20 తారీఖు ఉన్నది. 20 తారీఖు వస్తుందా? 2వ గురువారం లెక్క పెట్టుకోండి మీరు. ప్రతి నెల 2వ గురువారం విజయవాడ 17 తారీఖు వస్తుంది అనుకుంటా. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ యొక్క 4 క్యాంపులకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల ప్రజలు ఆ యొక్క క్యాంపులకు వచ్చి ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ముందుగానే వచ్చి అక్కడ తీసుకోండి. ఈ విధంగా ఇంకా ఏమైనా విషయాలు మీకు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ పైన ఉన్న నంబర్లు మీరు నోట్ చేసుకోండి, ఫోటో తీసుకోండి. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్ కేంద్రకం, హైదరాబాద్ సెంటర్. అన్ని జిల్లాలు 100-150 కిలోమీటర్ల దూరంపైన ఉన్నాయి. కాబట్టి చిక్కడపల్లిలో, హైదరాబాద్లో చిక్కడపల్లి మెట్రో పిల్లర్, మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 నోట్ చేసుకోండి. మెట్రో పిల్లర్ 1119 కాడ మన క్లినిక్ ఉంటుంది. మీరు హైదరాబాద్కు డైరెక్ట్గా చిక్కడపల్లికి ఈ మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు కంటిన్యూగా ఓపీ ఉంటుంది. 6 days, వారంలో 6 రోజులు హైదరాబాద్లో ఉంటాను. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసుకొని ఉన్న వాళ్ళు ఏవో తెలుసుకొని రావాలి. డాక్టర్, హోమియోపతి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.